హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మిస్ వచ్చా. రాఖీ పండుగ చాలా రోజులైంది. నాకు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ఇప్పటికి వీలయ్యింది. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోని. మా అబ్బాయి 6:30 కల్లా కాలేజీకి వెళ్ళిపోవాలి. అందుకే వాళ్ళిద్దరూ మార్నింగే 6కి లేచి రెడీ అయిపోయి రాఖీ కట్టేసింది వాళ్ళ తమ్ముడికి. వాళ్ళిద్దరూ ఎలా ఉంటారంటే ఇద్దరు టామ్ అండ్ జెర్రీలా ఉంటారు. మా అబ్బాయి అయితే ఇంకా ఎప్పుడు అరుస్తూనే ఉంటాడు దాని మీద. కానీ మా అమ్మాయి పాపం ఎప్పుడు అని ఏమీ అందు. వాడు ఎంత అరిచినా తమ్ముడు తమ్ముడు అంటే వెనకాలే తిరుగుతుంది. చిన్నప్పటి నుంచి అంతే. వాడు కొట్టినా సరే తిరిగి కొట్టేది కదా చిన్నప్పుడు అయితే. చిన్నప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము పక్క పక్కన ఒకే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. తను అనేది మీ తమ్ముడు అలా కొడుతుంటే నువ్వేమో అనవి ఏంటి అని. పర్లేదులే అంటే మా తమ్ముడే కదా అనేది. అంటే తను అనేది అనమాట. అప్పుడు చెప్పింది అదే తప్పు, నువ్వు మీ తమ్ముడిని వెనకేసుకొస్తావు అనేసి. వీళ్ళు మా తోటిగోళ్ళ గారి పిల్లలు. వాళ్ళ తమ్ముడికి అన్నయ్యకి రాఖీ కట్టడం కోసం మార్నింగ్ నుంచి వెయిటింగ్. వీడి కాలేజీ 6:30కి వెళ్ళిపోయాడు. ఈవినింగ్ 8కి వస్తాడు. వాళ్ళ పక్క ఊరు. ఆ 8కి వచ్చి వాడికి రాఖీ కట్టి వెళ్ళారు వాళ్ళు. ఎంత ప్రేమ ఉంటే ఆ టైం దాకా వెయిటింగ్ చేసి మరీ వచ్చి కట్టి వెళ్ళారు వాళ్ళు. వీళ్ళిద్దరూ మా అగ్గగారు అబ్బాయి, మా చెల్లిగారు అమ్మాయి. ఇప్పటికి దొరికాడు అనమాట దీనికి రాఖీ కట్టడానికి. వీడు ఎలా అంటే ఇద్దరు చెల్లెల్ని ఏడిపిస్తాడు, బుజ్జగిస్తాడు. అలాగే దాన్ని చూడండి ఎలా కూరేస్తున్నాడు నోట్లోని. మొబ్బడ్డంతా మొత్తం పాపం దానికి ఊపిరి ఆడకుండా నోట్లో కుక్కేసాడు. మేము అందరూ అరే అదేంటిరా అంటే అంతే. ఆడు ఎలా అంటే అందరూ జోకులు వేస్తూ ఉంటాడు, అందరినీ సందడి చేస్తూ ఉంటాడు. అందరూ ఎవ్వరు చిన్న మాట అనుకున్నా ఊరుకోడు అనమాట. అందరూ కలిసి ఉండాలంటాడు. అలాగే ఏడిపిస్తూ ఉంటాడు అనమాట. వీళ్ళిద్దరిని అస్సలు ఒక్క నిమిషం కుదురుండనివ్వడం. ఏదో ఒకటి అంటూ ఉంటాడు. మా రాఖీ సెలబ్రేషన్స్ అన్నీ ఇలా జరిగినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.